సో ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న? అంటే కేసీఆర్ గారు ఇక జనాల్లోకి వస్తారు. ఇప్పటి నుంచి ఇక బహిరంగ సభలు అన్ని నిర్వహిస్తారు కంటిన్యూ గాని. ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఏకాగ్రతతో ప్రజల గురించి ఆలోచిస్తారు, బాధ్యతగా ఆలోచిస్తారు. నిన్న ఆయన ప్రసంగం అంతా బాధ్యత ఉంది, ప్రజల ఆవేదన పలికింది ఆయన గొంతులో, ఇక్కడ వ్యక్తిగతమైన అక్కస్సు పలికింది. తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టెత్తిపోయినోడు నిన్న తట్టెడు అక్కసు ఎత్తిపోసిండు. తట్టెడంత తన భయాన్ని చాటుకున్నాడు, తట్టెడంత తన వికృతత్వాన్ని కక్కిండు. ఇప్పుడు జలగం వెంగళరావు ఒప్పందం చేసుకున్నాడు మహారాష్ట్రతో 4 దశాబ్దాల కింద అంటాడు. మరి వెంగళరావు గారు చేసుకుంటే 2.5 ఏళ్ళ నుంచి వెంగళప్ప ఏం చేసింది మరి కదా? పోనీ 4 దశాబ్దాల కాంగ్రెస్ ఏం చేసింది? కేటీఆర్ గారు అంటున్నట్టు గుడ్డి గుర్రం పళ్ళు దోమిందా? ఎందుకు అట్లేదు? ఎల్లంపల్లి గురించి మాట్లాడినావు. ఎల్లంపల్లి శంకుస్థాపన కూడా తెలంగాణ ఉద్యమం దెబ్బకే జరిగింది. చివరికి దాన్ని పూర్తి చేసింది మళ్ళీ బీఆర్ఎస్ఏ. మిడ్మానేరు అంతే. మిడ్మానేరు కూడా నీ దరిద్రపు కొట్టు కాంట్రాక్టర్లు కాంగ్రెస్ వాళ్ళకి కొట్టుకపోతే దాన్ని తిరిగి కట్టించవలసి వచ్చింది బీఆర్ఎస్ఏ కదా. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పరిపాలనలో నెత్తురు బారింది, బీఆర్ఎస్ వచ్చినాకనే నీళ్లు బారినాయి. ఆ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతున్నది. డెఫినెట్లీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఉంటారు. నేను ఆయన గొంతు ఎంత ఉద్వేగంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది, ఎంత ఆరోగ్యంగా ఉందో ప్రజలు చాలా స్పష్టంగా గమనించి కేసీఆర్ తిరిగి ప్రజల మధ్య సింహంలా గర్జించాడు అన్నది ఇప్పుడు ప్రజలంతా అదే మాట్లాడుకుంటున్నారు కదా. ఆయన ఎప్పుడూ ఆయన వెనక తగ్గిందే లేదు. కాకుంటే అదును పదును ఎరిగి మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డిలాగా నోరు బారేసుకుంటారా? మాట్లాడిన మాటకు వజన్ ఉండాలి, ఎప్పుడు బయటకు రావాలి, ఎట్లా మాట్లాడాలి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. కుత్సితత్వం కాదు, మంచి వ్యక్తిత్వం ఉండాలి కదా. కానీ కుత్సితుడు పేలుతూనే ఉంటాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను. పాత్రోచితంగా ఉచితానుచితాలు ఉత్తముల మహిమ నీరు కొలది తామర సున్ని అంటారు. వెకిలివాడేంది కంచు మోగినట్టు మోగుతూనే ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడుతుంది పేలుతూనే ఉంటాడు అనమాట. కనుక వజన్ లేని మాటలు, విజన్ లేని మాటలు